సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. ప్రతి పరీక్ష ఓ మార్పునకు శ్రీకారం చుడుతుంది. రాజకీయం విషయానికి వస్తే ప్రతి పోటీ ఓ పాఠం నేర్పుతుంది. ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అలాంటి పరిణామాలే కనిపించాయి. చాలా చోట్ల వారు వన్ సైడ్ అనిపించేలా వైసీపీ విజయభేరి మోగించింది. కుప్పంలో కుప్పకూలిన టీడీపీ దర్శిలో మాత్రం దడదడలాడించింది. బాబుకు ఓటమి నుంచి ఊరట లభించిందా? మరి ఈ ఫలితాల నుంచి చంద్రబాబు నేర్చుకోవాల్సిందేంటి? జగన్ తెలుసుకోవాల్సిందేంటి? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, రైతును బాధ పెట్టినా మోసం చేసిన ప్రభుత్వాలు ఉన్నాయేమో కానీ రైతు మోసం చేసిన ప్రభుత్వాలు పార్టీలు లేవు. ప్రాణంలా నమ్మడం, ఓదార్చితే చాలు విశ్వాసం చూపించడం, అన్నదాత బలహీనత, తన కష్టాలను పొలంతో పురుగుల మందుతో చెప్పుకొని బాధపడి ఉపశమనం పొందే అమాయకుడు ఈ అన్నదాత. అలాంటిది ఇప్పుడు రైతును రాజకీయం చుట్టుముట్టింది, అయోమయంలో పడేస్తోంది. నిస్సహాయత కలిసిన అమాయకత్వంతో గాల్లో దిక్కులు చూసేలా చేస్తోంది. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? రైతును ఓట్ బ్యాంక్గానే పార్టీలు చూస్తున్నాయా? అవసరాల కోసం వాడుకునే పార్టీల మధ్య అన్నదాత బతకడం ఎలా? బతుకు సాగించడం ఎలా? రాష్ట్రం కేంద్రం మధ్య రైతు నలిగిపోతున్నాడా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, శ్మశానం ముందు ముగ్గు ఉండదు, చైనాకు సిగ్గు ఉండదు. ఇది చాలా మందిలో వినిపించే అభిప్రాయం. పెద్దన్న పదవి కోసం చైనా తొక్కే అడ్డదారులు అన్నీ ఇన్ని కావు. గిల్లి గిచ్చి మరీ పంచాయతీ పెట్టుకునే రకం. పెద్దన్న హోదా కోసం తహతహలాడుతున్న చైనా పెద్దన్న అమెరికాకే వార్నింగ్ ఇచ్చింది. బీజింగ్ మే సవాల్ అన్నట్లు బైడెన్కు జిన్పింగ్ హెచ్చరికలు పంపారు. అసలు చైనా ఇంతలా ఎందుకు తెగించింది? అమెరికాకు అలాంటి వార్నింగ్ ఇవ్వడం వెనుక వ్యూహమేంటి? ప్రపంచానికి చైనా పెద్దన్నగా మారబోతోందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, ఒక ఎన్నికలో ఇద్దరు విజేతలుగా నిలవడం జరగదు. కాకపోతే విజయం సాధించామన్న నమ్మకం ఒకరికి, భవిష్యత్తులో విజయం సాధించగలం అన్న విశ్వాసం మరొకరికి మిగులుతుంటుంది. ఇప్పుడు ఏపీ మున్సిపల్స్లో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఆవేదనకు ఆనందానికి మధ్య టీడీపీ శ్రేణుల ముఖ చిత్రాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా గెలిచి తీరాలి అనుకున్న చోట ఓటమి ఎదురైతే, అంచనాలు లేని చోట మాత్రం అద్భుత విజయం సాధించింది. ఫ్యాన్ గాలికి పార్టీలన్నీ బలాదూరన్నట్లు పరిస్థితి కనిపిస్తుంది అనుకుంటే, కొండపల్లి, జగ్గయ్యపేట లాంటి ప్రాంతాల్లో వైసీపీకి గట్టి పోటీ ఎదురైంది. ఇలాంటి పరిణామాల మధ్య మున్సిపల్స్ మిగిల్చినటువంటి పాఠాలేంటి? కుప్పం కంచుకోట బద్దలైనట్టేనా? దర్శి తమ్ముళ్ల పోరాటానికి నిదర్శనంగా నిలిచిందా? చేతులెత్తేయడం కన్నా గట్టిగా పోరాడితే గౌరవప్రదమైన ఫలితాలే దక్కుతాయా? ఈ ఫలితాల నుంచి చంద్రబాబు నేర్చుకోవాల్సిందేంటి? జగన్ తెలుసుకోవాల్సింది ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గమైన కుప్పంలో భారీ షాక్ తగిలింది. కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. కుప్పంలోని 25 వార్డులకు గాను ఒక వార్డును ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు మరో 18 వార్డులను కైవసం చేసుకుంది. దీంతో మొత్తం 19 వార్డులను దక్కించుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. చంద్రబాబు సొంత మున్సిపాలిటీలో వైసీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. బాబు కంచుకోటలో ఆయనకే షాక్ ఇచ్చామని వైసీపీ నేతలు అంటున్నారు. కుప్పంలో టీడీపీని ఓడించి తిరుగుతామని చెప్పిన వైసీపీ ఆ మాటను నిలబెట్టుకుంది. కుప్పంలో చంద్రబాబు ఆధిపత్యానికి మొదటి నుంచి వైసీపీ గండి కొడుతూనే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో 89 పంచాయతీలకు గాను 69 చోట్ల ఫ్యాన్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే 63 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. సక్సెస్ ఇచ్చిన కిక్ అది టీడీపీ అధినేత సొంత నియోజకవర్గంలో సాధించిన విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. 3 నెలల ముందు నుంచే కుప్పంలో మకాం వేసిన పెద్దిరెడ్డి వ్యూహాలకు సైకిల్ పార్టీ కుప్పకూలింది. ఇక ఏ మాత్రం అంచనా లేని దర్శిలో టీడీపీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వైసీపీలో లుకలుకలను టీడీపీ క్యాష్ చేసుకుంది. వాళ్ళ గొడవలను ఆయుధంగా మార్చుకుని చక్రం తిప్పింది. ఫ్యాన్ పార్టీకి దర్శిలో షాక్ ఇచ్చింది. రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి వీస్తుంటే దర్శిలో అనూహ్యంగా సైకిల్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. దర్శి నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు గాను టీడీపీ 13 వార్డులు గెలుపొందగా 7 స్థానాలు వైసీపీకి దక్కాయి. మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు తమ్ముడు పిచ్చయ్యను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి 11వ వార్డు నుంచి పోటీ చేయించడంతో ఈ గెలుపు సాధ్యమైంది. ఇక అటు టీడీపీకి చెందిన గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామి ముగ్గురు కూడా దర్శిలోనే మకాం వేసి టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. కుప్పంలో టీడీపీ ఓటమికి, వైసీపీ విజయానికి ప్రధాన కారణాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం.
మనం చూస్తున్నాం టీడీపీ ఓటమికి కారణాలు, వైసీపీ విజయానికి కారణాలు. కుప్పంలో ఏం జరిగింది? సరైన స్థానిక నాయకత్వం లేకపోవడం. ఇక్కడ చంద్రబాబు నియోజకవర్గం కావడంతో నాయకత్వం అనేది లేకుండా పోయింది. చంద్రబాబు మాత్రమే అక్కడ నాయకుడిగా ఉన్నారు. ఇక వైసీపీ ఏం చేసింది? 2.5 ఏళ్లుగా స్పెషల్ ఫోకస్ పెట్టింది కుప్పం పైన. ఇక పోల్ మేనేజ్మెంట్లో వైఫల్యం చెందడం టీడీపీ. అలాగే వైసీపీ 5 ఎమ్మెల్యేలు 2 ఎంపీలతో ప్రచారాన్ని ముమ్మరంగా సాగించింది. పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. ఇందులో టీడీపీ వైఫల్యం చెందడం కూడా కుప్పంలో ఒక ఓటమికి ఒక కారణంగా మనకు కనిపిస్తోంది. ఇక ముందుగానే చేతులెత్తేసిన నేతలు. మొదటి నుంచి కూడా కుప్పంలో ఏదో జరగబోతోంది, టీడీపీ ఓడిపోవడం ఖాయం, వైసీపీ గెలవడం ఖాయం అన్నటువంటి ప్రచార నేపథ్యంలో ముందుగానే అక్కడున్నటువంటి నేతలందరూ కూడా చేతులెత్తేశారు. ఇక్కడ ఏం జరిగింది? నాయకుల్లో సమన్వయం తీసుకొచ్చారు మంత్రి పెద్దిరెడ్డి. సో ఇది వైసీపీ విజయానికి ఒక కారణంగా కనిపిస్తోంది. మౌలిక వసతులు కల్పించలేదన్నటువంటి వ్యతిరేకత. ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మౌలిక వసతులు కల్పించలేదు అనేటటువంటి అంశంలో కూడా ఇక్కడ జోరుగా ఒక ప్రచారం జరిగింది. అలాగే కుప్పానికి మున్సిపాలిటీ హోదా తీసుకొచ్చారు. మున్సిపాలిటీ హోదా తమ వల్లే వచ్చిందనేటటువంటి ప్రచారాన్ని వైసీపీ అక్కడ ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇక హంద్రీనివా నీళ్లు తీసుకురాలేదన్న అపవాదు. కుప్పంకి ఇప్పటి వరకు హంద్రీనివా నీళ్లు రాలేదు. ఎప్పుడో ఎన్టీ రామారావు కలలు కన్నటువంటి హంద్రీనివా ప్రాజెక్టు నీళ్లు రాయలసీమలోని 4 జిల్లాలకు రావాల్సి ఉండగా ప్రధానంగా కుప్పంకు సాగునీరు, తాగునీరు అందిస్తుందని భావిస్తున్న హంద్రీనివాకు సంబంధించిన నీళ్లు ఇంతకాలం చంద్రబాబు తీసుకురాలేదన్న అపవాదు ఉంది. అతి త్వరలోనే హంద్రీనివా నీళ్లు తీసుకొస్తామన్నటువంటి హామీ కుప్పం ఓటర్లను ఆకట్టుకోగలిగింది. ఇది ప్రధానంగా కుప్పంలో టీడీపీ ఓటమికి కారణాలుగా, వైసీపీ విజయానికి కారణాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఇక దర్శిలో టీడీపీ విజయానికి, వైసీపీ ఓటమికి కారణాలేంటో కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. దర్శికి సంబంధించి వైసీపీ ఓటమికి కారణాలు, టీడీపీ విజయానికి కారణాలను మనం పరిశీలిస్తున్నాం. వైసీపీని దెబ్బతీసిన వర్గ విభేదాలు. ఇక్కడ వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి నియోజకవర్గంలో. ఇదే ప్రధానంగా వైసీపీ ఓటమికి కారణంగా మారింది. ఇక టీడీపీ విజయానికి కారణాలు. వైసీపీ లుకలుకలను క్యాష్ చేసుకుంది టీడీపీ. ఇక్కడ ప్రధానంగా బూచేపల్లి, మద్దిశెట్టి వర్గాల ఆధిపత్య పోరు కనిపిస్తోంది. బూచేపల్లి వర్గం ఒకటి, మద్దిశెట్టి వర్గం ఒకటి, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వర్గం ఒకటి. ఈ 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు. ఇది నియోజకవర్గంలోని ప్రజలందరూ బహిరంగంగా చూసుకునేలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. సో ఇది ప్రధానంగా వైసీపీలో విభేదాలు ఓటమికి ఒక కారణంగా కనిపిస్తోంది. బూచేపల్లి వర్గంతో లోపాయకారి మంతనాలు. ఎప్పుడైతే ఈ అంతర్గత ఆధిపత్య పోరు మొదలైందో ఇక్కడ బూచేపల్లి వర్గంతో కొంత లోపాయకారి మంతనాలు జరిపింది టీడీపీ. అది కొంతవరకు సక్సెస్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక మంత్రుల సమక్షంలోనే ఇరు వర్గాల బాహాబాహి. మంత్రి బాలినేని, పేర్ని నాని జరిపినటువంటి ఒక సభలో, ఒక కార్యక్రమంలో బూచేపల్లి, మద్దిశెట్టి వర్గాలు బాహాబాహికి తలపడ్డాయి. ఆ మంత్రుల సమక్షంలోనే కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. స్థానిక నాయకత్వ సమస్యను ముందే గుర్తించి పరిష్కారం చూపించింది టీడీపీ. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకత్వ సమస్యను గుర్తించుకోగలిగింది. ఎవరికైతే బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందో వారిని గుర్తించి యువ నాయకత్వాన్ని ప్రధానంగా, కొత్త నాయకత్వానికి ప్రధానంగా ప్రోత్సహించింది టీడీపీ. ఇది చాలా వరకు టీడీపీ విజయానికి కారణమైంది. నెక్స్ట్, సిద్ధా చేరికతో 3వ వర్గం తయారైంది. ఇప్పటికే ఇక్కడ బూచేపల్లి, మద్దిశెట్టి వర్గాలు 2 వర్గాలుగా ఉన్నాయి వైసీపీలో అని అనుకుంటే, సిద్ధా చేరికతో 3వ వర్గం ఒకటి తయారైంది. ఈ 3వ వర్గం తయారవడంతో అసలు కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది వైసీపీలో పూర్తి స్థాయిలో. లోకల్ లీడర్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది టీడీపీ. స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న నేతలు, చిన్న చితక నేతలు అని చెప్పుకునే వారికి కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చి ఈ దర్శిలో జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి ఏం చేయాలో వారికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యం ద్వారా, వారిని గైడ్ చేయడం ద్వారా విజయం సాధించగలిగిందని మనం చెప్పొచ్చు. ఇక విజయం సాధిస్తామనేటటువంటి అతి విశ్వాసం వైసీపీ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక టీడీపీ విజయంలో 3 ఎమ్మెల్యేలను గ్రౌండ్లోకి దింపడం. 3 ప్రధానంగా గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామి, ఈ 3 ఎమ్మెల్యేలను కూడా గ్రౌండ్లోకి దింపి పనిచేయడం అనేది టీడీపీ విజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముందే చెప్పినట్లు ఆవేదనకు, ఆనందానికి, ఆశ్చర్యానికి మధ్య టీడీపీ కార్యకర్తల ముఖ చిత్రాలు కనిపిస్తుంటే ఈజీ అనుకున్న స్థానాల్లోనూ వైసీపీకి ఝలక్ తగిలింది. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు ఇక్కడ చెప్పింది 4-5 కారణాలే అయినా ఇంకా చాలా పరిణామాలు ప్రభావం చూపాయి. మున్సిపల్ ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ జరుగుతోంది. అదేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం.
ఫలితాల నుంచి చంద్రబాబు నేర్చుకోవాల్సింది ఏంటి? వైసీపీ నేతలు తెలుసుకోవాల్సింది ఏంటి? కుప్పం పరిణామాలు టీడీపీపై ప్రభావం చూపిస్తాయా? వర్గపోరుకు చెక్ పెట్టకపోతే వైసీపీలో జరగబోయేటటువంటి పరిణామాలు ఏంటి? మున్సిపల్స్ ఫలితాల తరువాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ హవానే నడుస్తుంటుంది. తెర వెనుక ఏం జరిగిందన్నది ఇక్కడ మ్యాటర్ కాదు, జరిగేది మాత్రం ఇదే. అలాంటిది వైసీపీకి 3 చోట్ల పోటీ ఎదురైంది. దర్శిలో పరాజయం పలకరిస్తే కొండపల్లిలో టై అయింది. ఇండియా పాక్ మ్యాచ్ టై అయినంత టెన్షన్ నెలకొంది. గెలిచిన ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీకి జై కొట్టాడు. ఇక ఎక్స్ అఫీషియోలతో కలుపుకుని ఎవరు పీఠాన్ని దక్కించుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ ఈ పరిణామాలు వైసీపీకి మిగిల్చిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానం 2 ముక్కల్లో చెప్పొచ్చు. 1, నియోజకవర్గంలో వైసీపీపై వ్యతిరేకత. 2, ఎలాగైనా గెలుస్తామన్న అతి విశ్వాసం. ఇక అటు జగ్గయ్యపేటలో టీడీపీ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చింది. వలసల కారణంగా ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ వైసీపీలో హౌస్ఫుల్ బోర్డు కనిపిస్తోంది. పార్టీ బలంగా మారడానికి ఒక రకంగా ఇది మంచిదే. అయితే అందరినీ ఒకచోట చేరిస్తే ఆధిపత్య పోరు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అదే మొదలైతే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు దర్శిలో కనిపించింది. అయితే ఇలాంటి పరిణామాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని వైసీపీ నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎదురైన పరాభవం టీడీపీ మీద ప్రభావం చూపే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కుప్పంలోనే కాపాడుకోలేకపోయారని వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టింది. ఓడిన ప్రతిసారి వైసీపీ అక్రమాలని చెప్పడము, ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పడమో కాదు, ఓటమికి కారణాలు వెతుక్కోవాలి. కష్టపడి పనిచేస్తే, వ్యూహాలు రచిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో దర్శి దర్పణంలా చూపించింది. మరోవైపు మొన్నటి జెడ్పీటీసీ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించడంతో పాటు వైసీపీ అక్రమాలకు పాల్పడుతోంది, మనకు ఓటమి తప్పదన్నట్లుగా పదే ప్రెస్ మీట్లు పెడితే ఏమవుతుంది? తెలుగు తమ్ముళ్లలో నైరాశ్యం నెలకొంటుంది. అలా కాకుండా గట్టిగా ఫైట్ చేస్తే ఇంతకన్నా బెటర్ రిజల్ట్స్ టీడీపీ చూసుండేది. అయినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు గారికి ఇదంతా మనం చెప్పాలా? మనం చెప్పినా చెప్పకపోయినా టీడీపీ తెలుసుకోవాల్సింది అదే. లేదంటే రోజు రోజుకు పార్టీ బలహీన పడుతుందనేది పసుపు జెండాల టాక్. ఒక్కోసారి టాక్ నిజమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. భారీ విజయాలు వైసీపీకి ఇప్పటికీ ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కుప్పం అంటే రాష్ట్రం కాదు, రాష్ట్రం అంటే కుప్పం కాదు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిస్తే ఏమైంది? కుప్పంలో వైసీపీ గెలిస్తే ఏం జరుగుతుంది? నిన్నటికి ఇవాల్టికి పరిణామాలు ఎందుకిలా మారాయో వైసీపీ సమీక్షించుకోవాలి. ఎదురే లేదనుకున్న పార్టీకి ఇప్పుడు కాస్త పోటీ ఎదురవుతోంది. ఇక కుప్పం పరిణామాలను టీడీపీ కూడా సీరియస్గా తీసుకోవాలి. ఒక్కటి మాత్రం నిజం, అధికార పక్షానికి అస్త్రాలు ఎక్కువ ఉంటాయి, విపక్షానికి తక్కువ ఉంటాయి. ఏ ఆయుధం ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిపై ఉపయోగించాలి, ఒక దెబ్బకు 2-3 పెట్టెలకు ఎలా గురి పెట్టాలో తెలుసుకున్నోడే రాజకీయాల్లో రాణిస్తాడన్నది మాత్రం క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. దేశానికి రైతు వెన్నుముక, రైతు లేని రాజ్యం లేదు. ఇలాంటివన్నీ మాటలకే. రైతు ఎప్పుడూ సానుభూతి వస్తువే. అన్నదాతకు కావాల్సింది, ఇవ్వాల్సింది సానుభూతి కాదు, గౌరవం, నమ్మకం, విశ్వాసం. మరి అలా జరుగుతోందా? అదే జరిగితే ఇలాంటి సంఘటనలు మనం చూస్తామా? ఎద్దు ఏడ్చిన యవసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదు. ఈ మాట సామెతగానే మిగిలిపోయింది. రైతు ఏడవని రోజు లేదు. ప్రకృతి ప్రకోపించిన, నాసిరకం విత్తనాలు వెక్కిరించిన, చీడపీడలు కక్షగట్టిన, ప్రభుత్వాలు చేతులెత్తేసిన, ఎటు తిరిగి ప్రభావం పడేది అన్నదాత మీదే. కష్టాలు ఎదురైనప్పుడు వచ్చే కన్నీళ్లతో పొలం తడిపి, నష్టం వస్తే ఆ కన్నీళ్లతోనే కడుపు నింపుకుంటున్న ప్రాణం రైతుది. నేను, మీరు, మన ప్రభుత్వాలు ఇలాంటి మాటలు చెప్పి సానుభూతి చూపించడం కాదు, వారికి గౌరవం ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, నమ్మకాన్ని ఇవ్వాలి. మరి ఇది జరుగుతోందా? ఓట్ బ్యాంకుగా, సానుభూతి వస్తువుగా చూస్తున్న పార్టీలు రైతును పట్టించుకుంటున్నాయా అంటే పట్టించుకుంటున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే. మరి మిగతా సమయాల్లో పట్టించుకోవా? తెలంగాణలో ధాన్యం అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్న అన్నదాతను అడుగు, చెబుతాడు. దేశానికి వెన్నెముక రైతన్న, రైతులకు పెద్దపీట అంటూ ఎన్నికల్లో వాగ్దానం చేయడం, గద్దెనెక్కాక దేశానికే వెన్నెముకైన రైతు వెన్ను విరవడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడిన ప్రతి ఒక్కరి బతుకులు మారాయి, ఒక్క రైతుది తప్ప. అయినా సరే ఎప్పుడూ ఎవరిని నిందించకుండా తన పని మాత్రం తాను చూసుకుంటూ జనాల కడుపు నింపుతున్న వ్యక్తి రైతు.
నీళ్లు అందుతున్నాయి, సాగు పెరుగుతోంది, రైతు కష్టాలు ఇప్పుడిప్పుడే తీరబోతున్నాయనుకుంటే రైతు ఎప్పుడూ రాజకీయ వస్తువే అనిపిస్తోంది. రైతు చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాన్ని చూస్తే అక్కడ ఇక్కడ అని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ గురించి చెప్పడం లేదు. రైతు పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా మారింది. పాపాయిని చూసుకున్నంత అపురూపంగా, అమ్మ చూపేంత ఆప్యాయంగా 6 నెలలు కష్టపడి పండించినటువంటి పంటను తెలంగాణలో ఇప్పుడు కొనుగోలు చేసేవారు లేకుండా పోయారు. దీంతో తడిసిన ధాన్యం చేతిలో పట్టుకుని రైతు పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదు. ఈ అకాల వర్షాలు ఇప్పుడు చేస్తున్నటువంటి మంచి ఒక్కటే, రైతు కన్నీరు కనిపించకుండా చేయడం. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రం కేంద్రం మధ్య మొదలైన రాజకీయ యుద్ధంలో రైతు నలిగిపోతున్నాడు. రైతు కష్టాలు మనసు మెలేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైతు ఎప్పుడూ రాజకీయ వస్తువేనా? పార్టీలన్నీ ఓట్ బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయా? రైతు జీవితాలు బాగుపడాలంటే ఎలా? ప్రభుత్వాలు కాదు, రైతుల్లో రావాల్సినటువంటి మార్పు ఏంటి? రైతు అవస్థ చూసిన ప్రతి ఒక్కరిలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నిజానికి ఇందులో చాలా ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపించడం ఖాయం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైతన్న పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పార్టీలే కానీ రైతన్నకు పేరు తెచ్చిన పార్టీలు లేవు. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా మట్టిని నమ్ముకున్న రైతులు ఆఖరికి ఆ మట్టిలోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైతులను సంపన్నులను చేస్తామన్న కేంద్రం ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రకరకాల నిబంధనలు విధిస్తుంటే, రైతులకు న్యాయం చేస్తామంటే కేంద్రం చేయనివ్వడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డెక్కుతోంది. సమస్య ఎక్కడ మొదలైంది? ఎవరు మొదలుపెట్టారు? ఎవరు దీనికి బాధ్యులు? ధాన్యం సేకరించాల్సింది ఎవరు? ధాన్యం కొనాల్సింది ఎవరు? ఎవరు మంచి ఎవరు చెడు అన్నది కాదు మ్యాటర్. ఇద్దరి మధ్య యుద్ధంలో నలిగిపోతోంది రైతు కాదా? రాజకీయం రాక్షసంగా నవ్వుతుంటే రైతు ఎవరికి చెప్పుకోవాలి? ధాన్యం ఎవరికి అమ్ముకోవాలి? వరి వేయాలా వద్దా? వద్దని ఒకరు, వేయండి చూద్దామంటూ ఇంకొకరు. అయ్యా, మీ వాదులాటలో, మీ రాజకీయ పోరాటంలో, మీ పొలిటికల్ గేమ్లో రైతు ఎలా నలిగిపోతున్నాడో చూశారా? చూడకపోతే ఒక్కసారి మీరు రాజకీయ నాయకులన్న సంగతి మరిచిపోయి మీ కండువాలను భుజాలపై నుంచి తీసి తలకు చుట్టుకొని పొలం గట్టుపైకి వెళ్ళండి, లేదా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్ళండి. అక్కడ చూడండయ్యా అన్నదాత పడుతున్న ఆవేదనేంటో. కష్టాలు చూశాం, కన్నీళ్లు మింగి బతికాం, ఇప్పటికైనా జీవితాలు మారుతాయేమో అనుకున్న రైతులు ఇప్పుడు అయోమయంలో పడిపోతున్నారు. వాళ్ల మీద వీళ్ళు, వీళ్ల మీద వాళ్ళు విమర్శలు చేసుకుంటున్నారే తప్ప రైతు సమస్య గురించి పట్టించుకున్నారా? సమస్యలు వింటామని చేస్తున్న పర్యటనలు కూడా రాజకీయంగా మారుతున్నాయి. కేంద్రం నుంచి ఒక్క మాట, మీ ధాన్యం మేం కొంటామని చెప్పించవచ్చు కదా. ఇక రాష్ట్ర ప్రభుత్వం రోడ్డెక్కి ధర్నా చేస్తానంటోంది. కేంద్రం కొన్నా కొనకపోయినా కొడుకులాగా నేను మీకున్నానన్న భరోసా ఇవ్వచ్చు కదా. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలే ఇలా చేస్తే ఎలా? రైతు ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? కష్టపడి పండించిన ధాన్యం వర్షంలో కొట్టుకుపోతోంది. ఆ వర్షం నీళ్లలోనే కన్నీళ్లు కలిసిపోతున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య చిన్న ఆశ కోసం రైతన్న ఎదురు చూస్తున్నాడు. మరి పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి సమస్యకు పరిష్కారం చూపిస్తాయా అంటే చూపిస్తాయి. ఎన్నికలు రానివ్వండి అని కాస్త సెటైరికల్గానే సమాధానం వినిపిస్తోంది. మరి ఈ పరిణామాలపై సీనియర్ ఎనలిస్ట్ బండారు శ్రీనివాసరావు ఏమంటున్నారు ఒక్కసారి మనం చూద్దాం. నాకు మనసుకు బాధ కలిగించే విషయం ఏంటంటే, రైతు చుట్టూ రాజకీయం కాదండి, రైతు కోసం రాజకీయం జరగాలి. రైతును అడ్డం పెట్టుకొని రైతుని చుట్టూ తిరిగి రాజకీయం చేయటం అంటే అదొక రకంగా అమానుషం, ఒక రకంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో. ఎందుకంటే ఒక రకంగా ఇవాళ మనం కూర్చొని 4 ఏళ్ళు ప్రతి వాడికి నోట్లోకి పోతున్నాయంటే కారణం ఏంటంటే, ఎవరో ఒక రైతు ఎక్కడో ఒక చోట 6 కాలం కష్టించి పనిచేయబట్టే మనం ఇవాళ ఇంట్లో కూర్చొని భోంచేయగలుగుతున్నాం. ఆ ఒక్క ప్రాథమిక సత్యాన్ని కనుక్కుంటే రైతు కోసం మేము ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అని చెప్పి అది అందుకే నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటల్లా ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోకూడదు. ఎవరైనా ఉంటే ఒక రైతు విషయంలో అండి, రైతుకి మేము ఎంత చేయగలుగుతున్నాం అది కృతజ్ఞతగా చెప్పాలి, గొప్పగా చెప్పుకోకూడదు. నమ్మడం, ఆ నమ్మకానికి కట్టుబడి ఉండడం రైతుకు తెలిసింది ఇదే. అలాంటి అన్నదాత ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది. పార్టీలు, ప్రభుత్వాలు ఎప్పుడూ ఓట్ బ్యాంక్గా మాత్రమే చూస్తాయన్న విషయం గ్రహించాలి.
ఇలాంటి పరిణామాల మధ్య అన్నదాతలో చైతన్యం రావాలి. ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలి. ఎవరి బతుకులను వారే బాగు చేసుకోవాలి. అందుకోసం ఎలాంటి మార్పుకైనా సిద్ధం కావాలి. అప్పుడు మాత్రమే అన్నదాతల జీవితాలు బాగుపడతాయి. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకించ సంశయించు. వాడు చెమటలోర్చి ప్రపంచమునకు భోజనము పెట్టు, వాడికి భుక్తి లేదు. జాషువా చెప్పిన ఈ మాటలను అన్నదాత కోసం ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయం గోడలపై రాసే బాధ్యతను మనమందరం ఉద్యమంలా చేపట్టాలన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు వద్దు. ఇది ఓ సినిమా డైలాగ్. ఎవరు ఎవరికిచ్చారో కానీ చైనా అమెరికా మధ్య ఈ డైలాగ్ రీసౌండ్లో వినిపిస్తోంది. బైడెన్కు జిన్పింగే ఈ వార్నింగ్ ఇచ్చాడని చైనా మీడియా కోడై కూస్తోంది. నిజమెంత అబద్ధమెంత అన్నది పక్కన పెడితే చాలా రోజులుగా యుఎస్తో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. పెద్దన్న హోదా కోసం తహతహలాడుతోంది. అది ఇస్తే వచ్చేది కాదు. పెద్దన్న అన్నది హోదా కాదు, బాధ్యత. మంచిగా ఉంటే, ఆపదలో అండగా ఉంటే, పొరుగు దేశాలతో సఖ్యతగా ఉంటే ప్రపంచమే వెండి పళ్ళెల్లో తీసుకొచ్చి పెద్దన్న పోస్ట్ ఇస్తుందని చైనీస్ భాష నేర్చుకుని మరీ చెప్పిన జిన్పింగ్కు అర్థం కావడం లేదు. ఏదోలాగా అన్ని దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. పక్కనున్న ప్రతి దేశంతో కయ్యం పెట్టుకుంటూనే ఖండాంతరాల్లో ఉన్న దేశాలకు సవాల్ విసురుతున్నాడు. ఇప్పుడు ఏకంగా పెద్దన్నకే వార్నింగ్ ఇచ్చాడు. చైనాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? డ్రాగన్ నెగ్గడం సరే, యుఎస్ తగ్గడమేంటి? చైనా కొత్త ఫోర్సుగా ఎదుగుతోందా? చైనాకు తైవాన్ విషయంలో అమెరికాతో అసలు సమస్య వచ్చి పడింది. తైవాన్కు అమెరికా మద్దతుంది. దీని మీద రగిలిపోతున్న జిన్పింగ్ యుఎస్ మీద నోరు పారేసుకున్నాడు. తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఎంతవరకైనా వెళతామని వార్నింగ్ ఇచ్చాడు. తైవాన్ ముమ్మాటికి తమ భూభాగమేనని, దానిని తమ నుంచి విడదీసేందుకు ప్రయత్నించే వారిని వదిలిపెట్టబోమని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ను హెచ్చరించాడు. తైవాన్ జోలికి రావడమంటే నిప్పుతో చెలగాటమేనని, మాడి మసైపోతారంటూ బైడెన్తో జరిగిన వర్చువల్ మీటింగ్లో సినిమా రేంజ్ డైలాగులు వదిలాడు. నిజానికి అమెరికా చైనా మధ్య ఎప్పుడో ఒక విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంటుంది. తైవాన్ విషయంలోనూ రెండు అగ్రరాజ్యాల మధ్య వార్నింగ్ల పర్వం నడుస్తోంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న తైవాన్ వివాదంలో తైవాన్ను తమ భూభాగమని వాదిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ ఈ వ్యవహారంలో అమెరికాను జోక్యం చేసుకోవద్దని పరోక్షంగా హెచ్చరిస్తూ వస్తోంది. ఇప్పుడు వర్చువల్ మీట్ వేదికగా డైరెక్ట్గానే బైడెన్కు జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా ఎందుకిలా తయారైంది? ఒకప్పుడు చైనాను చెడుగుడు ఆడుకున్న దేశం ఇప్పుడు ఆ దేశం నుంచి వార్నింగ్ స్థితికి పడిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి అని ప్రతి ఒక్కరూ తెగ ఆలోచనలో పడిపోయారు. అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అమెరికాకు చైనా హెచ్చరికలు జారీ చేయడం ఏంటి? ఇంత పెద్ద సవాల్ చేసిన పెద్దన్న ఎందుకు సైలెంట్గా ఉంది? చైనా అనేది ఒక కొత్త శక్తిగా అవతరిస్తోందా? డ్రాగన్ ఇకపై మరింత దూకుడు చూపించబోతోందా? చైనా తీరుపై ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. బళ్ళు ఓడలవడం, ఓడలు బళ్ళవడం ఇదేనంటూ అమెరికా డ్రాగన్ విషయంలో చర్చ మొదలైంది. నువ్వు లీడర్ నేను లీడర్ అన్నట్టుగా బైడెన్ చర్చ మొదలు పెట్టడమే అసలు విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ట్రంప్ హయాంలో నేరుగా చైనాను బెదిరించగలిగిన అమెరికా పరిస్థితి జో బైడెన్ సమయం వచ్చేసరికి ఇలా తయారైంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017లో జిన్పింగ్ను డిన్నర్కు పిలిపించుకున్నారు. అదే సమయంలో సిరియాలోని బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సంకీర్ణ సేనలు ఫైట్ చేస్తున్నాయి. రష్యా ప్రోత్సాహంతో చైనా నుంచి బషర్ సర్కార్కు సాయం అందుతోందన్న అనుమానాలు రాగా ఈ డిన్నర్ను ట్రంప్ వాడుకున్నారు. సినిమా లెవెల్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ దెబ్బకు అబ్బా అని నోరు వెళ్లబెట్టిన జిన్పింగ్ అప్పుడు వెనక్కి తగ్గాడు. అలాంటిది ఇప్పుడు అతనే బైడెన్కు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? ఎందుకు యుఎస్ ఇంతలా తగ్గుతోంది అన్న చర్చ నడుస్తోంది. ఇప్పుడు బైడెన్తో జరిగినటువంటి వర్చువల్ మీటింగ్లోనూ ఎలాంటి సంయుక్త ప్రకటన కనిపించలేదు. అంటే జిన్పింగ్ చెప్పాడు, బైడెన్ విన్నాడు, అదే జరిగిందన్నమాట. ఈ స్థాయిలో తెగించడం వెనుక చైనా కొత్త శక్తిగా ఎదుగుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. తనను చైనాకు శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకుని ఆమోదించుకున్న జిన్పింగ్ అన్ని రకాలుగా దూకుడు మీద కనిపిస్తున్నాడు. దీనికి తోడు సంపన్న దేశం జాబితాలు అమెరికాను పక్కకు నెట్టి టాప్లో నిలిచింది చైనా. ఇక తాలిబాన్ల లాంటి వాళ్లకు పాలు పోసి పెంచుతూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ ఎవరి మాట వినేది లేదన్నట్లు చైనా వ్యవహరిస్తోంది. ఇన్నాళ్లు పరోక్ష విమర్శలు చేస్తూ ఇప్పుడు డైరెక్ట్ అటాక్కు సిద్ధమవుతోంది. పెద్దన్న పాత్ర కోసం చైనా నానా కుట్రలు చేస్తోంది.
అయితే ఇప్పుడు అమెరికాను బెదిరించే స్థాయికి చేరుకుంది అంటే మీకు మేమే పోటీ అని యుఎస్కు చెప్పాలి అనుకుందా? త్వరలో లాగేసుకుంటామని సంకేతాలు పంపిందా? అదే జరిగితే అంతర్జాతీయ పరిణామాలు పూర్తిగా మారిపోవడం ఖాయం. స్వార్థానికి పర్యాయ పదంగా మారిన చైనా నిజంగా కొత్త శక్తిగా ఎదిగి బిల్డప్ బాబాయిలా మారితే అది ప్రపంచానికే పెనుముప్పు అన్నది మాత్రం క్లియర్ కట్.